రైట్. ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టు ఫలితాలను రద్దు చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? స్పష్టంగా కీలకంగా ఎన్నికల్లో వాడిన ఎజెండాలో టీఎస్పీఎస్సీ మీద చేసిన ఆరోపణలు, ఇబ్బందులు ఇప్పుడు అనుమానంలోకి వచ్చాయి కదా. మీరు చేసిన మీ నాయకత్వంలో మొదటి అంకమే ఏ రకంగా కుదేలైందో, అబాస్ పాలైనరు, కోర్టు ఏం చెప్పిందో, మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము పరీక్షలు పెట్టి, మేము ఫలితాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చే సమయం కాడ ఎన్నికలు వచ్చినాయి. పట్టాలు మీరు ఇచ్చి సంఖ్యలు కుదుకున్నారు, పరీక్షలు మీరు పెట్టి, వాల్యుయేషన్ మీరు చేసి, ర్యాంకులు మీరు ఇచ్చి, పట్టాలు మీరు ఇస్తే మీరు చేసిన నియామకాలు అవుతాయి. మరి మొదటి నియామకమే గండి కొట్టింది కదా, 100% ఇది ప్రభుత్వ వైఫల్యం. అందుకనే నిరుద్యోగులైన యువకులు, పరీక్ష రాసిన యువకులు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ఏ తప్పు చేయలేదో, అవసరమైతే మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. మరి నిరుద్యోగులకి మొండి చేయి. ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక జటిలమైన 42% బీసీ రిజర్వేషన్ అని ముందు తీసుకొచ్చి ఏ రకంగానైతే వాయిదా వేసుకుంటూ పోతున్నారో, ఇవాళ నీ చేవ కానీ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం ఇలా కప్పిపుచ్చుకోవడానికి న్యాయస్థానంలో కాలక్షేపం చేయడం కోసం చేస్తున్న అప్పీల్ తప్ప మరొకటిగా